వాస్తవం మీద 100%. పెద్ద ప్యాకేజీలు ఇస్తే ఒక్కడు కూడా మిగిలాడు. అంత పెద్ద నీతివంతులు. రఘునందన్ మాట్లాడతాడు, ఇంత పొడుగు అంత పొడుగు అసైన్ భూములు కొన్నటువంటి బట్టెవారి రఘునందన్. వాళ్ళు టీవీలలో ఎవరైనా మీరు ఎవరైనా నా భూముల గురించి ఎవరైనా టీవీలు వేసినాం అనుకో, నేను కేసులు పెడతాను. ఇవి అన్ని నేనేమో కేసీఆర్ పెద్ద దూర అయితే రఘునందన్ చిన్న దూర. ఇలా ఏతులు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి. మన పిచ్చి సన్నాసులు, మన ఎస్సీ ఎస్టీ బీసీలు రఘునందన్ మాట్లాడతారు, ఇట్లా సీఎం నింటారు, ఇట్లా ఇట్లా రఘునందన్ ఏం మాట్లాడతాడు అంటే గొర్రెలన్నీ ఎక్కడ మళ్ళాలనో అర్థం కాదు, ఎక్కడో దిగుమతాయి. రఘునందన్ హీరో అనుకుంటారు, కానీ రఘునందన్ కూడా ఎలాంటి వ్యక్తి అంటే సందుల సడేమయ్యగాడే. భూములు మంచిగా మింగిడి సప్పుడు కాకుండా కూర్చున్నాడు. అసైన్ భూములా కొంటాం అది వచ్చింది కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చి నేను కొన్నా అంటే ఎట్లా వచ్చినావా? నీ జీతం ఎంత రఘునందన్? జీతం ఎంత, బత్యం ఎంత, దానిలో మిగిలేది ఎంత? రఘునందన్ చెప్పు. శుద్ధపూసవే కదా నీతివంతమైన నాయకుడు. నీతివంతమైన నాయకుడు పైసలు ఎట్లా వచ్చినాయి రఘునందన్ నీకు అంటే? ఆయన అంటాడు, నేను లాయర్ను, నా ఫీజు ఏతులు మొత్తం బిల్డప్ కానీ ఏం దెబ్బ కూడా రాజాసింగ్ పెట్టాడు కదా, చెవుల మీద పెడితే కిర్రం అన్నది బీజేపీ దెబ్బకు. రాజాసింగ్ సస్పెండ్ చేసి నువ్వు డిసైడ్ అయ్యే మాట్లాడండి. రాజాసింగ్ డిసైడ్ అయ్యే మాట్లాడండి అంటున్నా. 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు రాజాసింగ్. బీజేపీ మొత్తం ఓడిపోయిన రాజాసింగ్ గెలిచిండు. రాజాసింగ్ గుత్తపట్టిండు గోషమాల్. మొత్తం మార్వాడి ఓట్లు గుద్దుడు. వన్ సైడ్ రాజాసింగ్ జిందాబాద్. దెబ్బకు కిషన్ రెడ్డి ఓడిపోయారు, అందరు ఓడిపోయారు, రాజాసింగ్ మాత్రం ఓడిపోలే.